గురుడు ఉండడానికి దాని అడ్డమైన పోవు. ఇప్పుడు మీరు ఉన్నారనుకో, ఇప్పుడు మహారాజు ముంగట ఏమైనా చేస్తారా? ఇప్పుడు మీ దమాక్లా ఆపుకోలేని కోరిక కూడా తిరిగినా సరే ఆపుకుంటారు. ఎందుకంటే మహారాజు ఉన్నాడు పైకి. ఇప్పుడు మహారాజు ముంగట పూస లెక్క ఉండాలనే కదా ఆలోచన మన. ఇప్పుడు గురుడు మన మనసునే వచ్చేసిండు అనుకో, ఇప్పుడు అప్పుడు కూడా అటెన్షన్ అయిపోతాం. వేరే ఆలోచనలు ఇంకా రావాడికి. ఎందుకు గురువుని పెట్టుకోమన్నాడంటే ఇక వేరే ఆలోచనలు రావు. ఎందుకంటే గురువు దగ్గర మంచిగా ఉండాలనేటువంటి తపన మనకు ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలు రావు. మనోమందిరములో గురుని నిలుపుకొని, మనోమందిరములో గురుని కేవలము ప్రేమ దీపం వెలిగించు నీవు. అమలు చెయ్యి. ఇట్లా అమలు చేయంటే ఆచరణ చెయ్యి. ఈ ఆచరణ కనుక చేసినట్టయితే నీకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. అది కూడా నీ ఇష్టం ఉంటేనే, జబర్దస్త్ ఏం లేదు. నువ్వు చేయమన్నావు నేను చేసినానొద్దు. జిమ్మదారి ఎవరి మీద వాళ్ళదే. గీతలు కూడా చెప్పేసేసిండు, ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాడు వినాశనం చేసుకోవాలి. అది కూడా మనకే పెట్టేసేసిండు. నీ ఇష్టం పై నువ్వు ఉద్ధరించుకోదలుచుకుంటా, తిరుగు మార్గం లేదంటావా నీ ఇష్టం పో. దాదాపు మహారాజు కూడా అదే అంటుండు, నీ ఇష్టం ఉంటుంది తిరుగు, ఇది ఇషారా. లేకుంటే పోని నీ ఇష్టం, మనసు ఉంటేనే చెయ్యి, లేకుంటే మనసు లేకుంటే ఈ విద్యకు రాకు. सफीने से नहीं संबंध सिर्फ ये इल्म से ना है। सफीने से नहीं संबंध सिर्फ ये इल्म से ना है। अमल कर के खुद इसको अजमा कर के खुद इसको अजमा लो। समाधि शून्य में जाकर लगा लो जिसका जी चाहे। आंख की पुतली नजारा देख कुदरत का। आंख की पुतली नजारा देख कुदरत का। समाधि शून्य में जाकर लगा लो। లట్కర్ ఆంఖకి పుతులి. ఈ కనుబొమ్మ లోపల, కంటి లోపల ఏదైతే పాప ఉన్నదో కనుపాప అంట, ఇది మూసేసేయి అన్నాడు. ఈ కనుపాపతో మనం బయటికి చూస్తున్నాం, పసాంచిపోయినాం. దాన్ని చూసి దీన్ని చూసి బయటికే పోయినాం, లోపలికి పోలే. భగవంతుడు ఎక్కడున్నాడు? లోపట ఉన్నాడు. ఈ కనుపాపాలను ఎప్పుడైతే ఉల్టాస్తామో, వెనక్కి చేస్తామో, కండ్లు మూసేస్తామో, ఈ శివనేత్రం కుళ్ళు అవుతుంది, జ్ఞాన నేత్రం కుళ్ళు అవుతుంది. उलटकर आंख की पुतली नजारा देख कुदरत का. कुदरत అంటే పరమాత్మ.
ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూడు. ఏడా కాలి కళ్ళు మూసి ఈ కన్ను తెరిస్తే సమాధి శూన్యమే జాకర్లాగా ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేయి. కళ్ళు మూసుకో, భూమధ్యంలో మనసు పెట్టు, ధ్యానం చేయి ఏకాంతంలో. అప్పుడు పరమాత్మ యొక్క గంభీరత, వైభవం ఏమున్నదో కనిపిస్తుంది. నీ ఇష్టం ఉంటేనే, అది కూడా నీ ఇష్టం ఉంటేనే చేయాలి, లేకుంటే వద్దు. భగవంతుని పొందాలనేటువంటి ఆలోచన ఉంటే, భగవంతుని యొక్క వైభవాన్ని చూడాలని, అగణిత వైభవ కేశవ వైభవాలు చూడాలంటే చమత్కారాలు కనిపిస్తాయి, లోపల ఉన్నాయి. ఈ శరీరం అయితే రక్తము మాంసము బొక్కలతో నిండున్నదని అనిపిస్తుంది మనకు, కానీ కళ్ళు ఉల్టాంచి కనుక చూస్తే సీదా మారగ్ చూడికి సజని ఉలిటికి చెల్ల ఆస్మాన్. అది ఇది చక్కటితో కళ్ళతో బయటకు చూసేది, ఇది ఉల్టతోవా. ఇప్పుడు ఎక్కడనే కానీ ఇప్పుడు మీరు ఎక్కడ పోతారు సత్సంగం అయిపోయినాక? ఇంటికి ఏడికి వెళ్ళొచ్చిండు మీరు? ఇంట్లోకి వెళ్ళాం. మళ్ళీ ఏడికి పోతారు? మనం ఏడికి పోతున్నాం, ఇంట్లోకి పోతలేము. బార్కు పోయినాం అనుకో, ఇంట్లోకి వెళ్ళొచ్చి ఇంటికి పోకుండా బార్కు పోయినాం అనుకో, రేసెస్కు పోయినాం అనుకో, ఇంకెక్కున్నా పోయి పొద్దు మీకు ఇంటికి పోలేదు అనుకో, ఎట్లుంటుంది మనిషి హాలత్? 2-3 రోజులు బయట ఉన్నాక ఇంటికి పోవాలి అనిపిస్తుంది. ఇంటి అడ్రస్ మర్చిపోయాను, ఇంటి అడ్రస్ మర్చిపోయింది అనుకో, ఎక్కడ పోతున్నాడు వానికి ఎవడు చెప్పాలి ఇంటి అడ్రస్? ఇట్లా బయట వచ్చి పరేషాన్ని ఆగమైపోయాను. ఇప్పుడు మా ఇంటికి పోవాలి, మా ఇంటి వాళ్ళు పరేషాన్ని, మావాడు ఎక్కడో ఆగమైండో అని, ఆగమైనోడు పరేషాన్ని మా ఇల్లు ఎక్కడుందో అని. ఈ ప్రకృతిలో వచ్చి, ఈ ప్రకృతి మాయకు లోబడి వీళ్ళ పసాంచిపోయిండు. ఉల్టా మారగ్ చూడండి, మన ఉల్టా మారగ్ ఎక్కడిది? ఉల్టా మారగ్ ఇంటికి పోతుంది, ఉల్టతో నిన్ను ఇంటికి తీసుకుపోతుంది. ఇప్పుడు మీరు ఉల్టా పోవాలి, ఇంటికి పోవాలంటే సీదా వచ్చిండ్రు, చక్కగా సత్సంగకి వచ్చిండ్రు, మళ్ళీ ఇంటికి పోవాలంటే తిరగాలి, వెను తిరగాలి. వెనుకకు తిరిగితే జ్ఞానం. చక్కగా వచ్చిండ్రు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి పోవాలంటే మళ్ళీ వెనక్కి తిరిగి పోవాలి కదా. ఇప్పుడు కబీర్ దారా ఆగంక సద్గురు దయలకాయ తాయి ఉలిటి సుమరిన్ కరే స్వామి సంగులగా. మనం ఇక్కడి నుంచి కిందికి వచ్చినాం, జీవుడు కిందికి వచ్చింది శరీరంలో. ఇది సొంతిల్లు, ఈ సొంతింట్లోకి వెళ్ళి కిందికి వచ్చిండు. ఈ 2 కళ్ళ నుంచి కిందికి దిగిన ఇంద్రియాలు ఎడికి స్టార్ట్ అయినాయి. ఈ లలాటం నుంచి కిందికి అయితే ఎప్పుడైతే దిగిండో కళ్ళల్లో ప్రసాదించిపోయిండు, చెవులలో ప్రసాదించిపోయిండు, ముక్కులో ప్రసాదించిపోయిండు, తోళ్ళలో ప్రసాదించిపోయిండు, నాలుకలో ప్రసాదించిపోయిండు, ముక్కులో ప్రసాదించిపోయిండు. ఈ దునియాలో వచ్చి ప్రసాదించిపోయిండు, ఈ రుచిలో ఒక వెంబడబడ్డాడు. ఈ మాయ ఏం చేసింది? బయటకు వచ్చిందాకా చూసింది, ప్రభుత్వం తాళం వేసేసింది, ఖతం అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇంకా ఏ జీవునికి పైకి పోయేందుకు సుధరించలేదు. ఆఖరి సస్తే బాగుండు, ఆ దేవునికి ఎప్పుడు దయవస్తుందో బెజారయ్య అంటాడు మనిషి. జర 40-50 ఏండ్లు వచ్చినాయి అనుకో మనిషికి, వాడిని చూడాలి వీడిని చూడాలి అని కోరికలు పుడతాయి. మనమరాలు పుడితే బాగుండు, మనమడు పుడితే బాగుండు, ఈడు పుడితే బాగుండు, వాని పెళ్ళి అయితే బాగుండు, ఈయన పెళ్ళి కళ్ళతో చూస్తా అనుకుంటాడు. 3-4 చూస్తాడు, ఆడికి సురువైపోద్ది. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు బాబు అంటాడు. గాడు సాగుకి ఎదురు చూస్తుంటాడు. అది శరీరం బరువు అవుతుంటుంది.
వీళ్ళు పిల్లలు చెల్లెలు సరిగ్గా చూడరు, వీని మాట కేర్ చేయరు. ఎవడు వీడు అనుకుంటారు భగవంతుడు సచ్చిందేమే, మళ్ళీ ఇంటికి వస్తా అంటాడు వీడు. ఇంటికి పోతా అంటే అడ్రస్ ఎక్కడ బాబు? సరే తోలిస్తాం నేను ఇంటికి, కానీ అడ్రస్ ఏది? ఏమో అడ్రస్ మర్చిపోయాను. అడ్రస్ మర్చిపోయాను. ఇప్పుడు అడ్రస్ లేని పిల్లగాన్ని ఎక్కడ తీసిపోయి ఫోన్ చేస్తా, ఫోన్ చేస్తాం. మీకు కూడా దయ వస్తుంది అనుకో. పోయి పోయి అమ్మాయి లేడంటే మర్చిపోయిండు, విని అమ్మాయి దగ్గర చేరుద్దామని అనుకుంటే అడ్రస్ లేకుంటే ఏం చేస్తాం? మీ నాయన పేరు ఏమంటే ఏమో తెలియదు, పోనీ మీ అమ్మ పేరేంటి తెలియదు, పోనీ మీ బస్తీ పేరేంటి తెలియదు. ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు చెప్పండి మీరు, మీ అడ్రస్ ఏదంటే బాగా సరిగ్గా మీ ఇంటి అడ్రస్ చెప్తారు. కానీ చచ్చిపోయడానికి ఇంటి అడ్రస్ తెలుసు, ఈ ఇంటి అడ్రస్ దానికి తెలుసు, కానీ ఏడికి పోతాడు చచ్చిపోయినాక అడ్రస్ తెలియదు. డైలమాలో ఉన్నాడు. అప్పుడు కానీ తెలియదు నేను ఏం చేసుకున్నాను. ఊరికే నన్ను అడ్డమైన వాళ్ళ ఓడిగా చేసిన భగవంతా, నేను ఇప్పుడు చచ్చిపోతే బాగుండు, నేను నీ ఒడిలోకి వచ్చేసేస్తా అంటే ఆడంటాడు తాళం వేస్తున్నది బాబు.